ప్రభువైన యేసుక్రీస్తు నామములో యూట్యూబ్ కుటుంబ సభ్యులకును దేవుని సంఘ బిడ్డలకును ఈ పరీక్షలో పాల్గొంటున్నటువంటి వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇలా మరి దేవుని మహాకృపను బట్టి మరి నిన్నటి దినాన అనగా 20వ తారీఖు ఉదయకాలంలో దేవుని వాత్సల్యతను బట్టి దేవుని కృపను బట్టి మరి మా బాబు హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో మరి రెస్టారెంట్ ఓపెన్ చేయడానికి, అలాగే మా ప్రియులు హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల ఎమ్మెల్యే గారు రావడానికి, ఇంకా దేవుని సేవకులు పాల్గొనడానికి దేవుడు చూపిన కృపను బట్టి, ధన్యతను బట్టి, దేవుడు జరిగించినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి మీరందరూ ప్రార్థన చేశారు, మేము కూడా ప్రార్థన చేశాం. దేవుడు ప్రార్థన ఆలకించి ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా, ఎక్కడ ఎలాంటి తొందర లేకుండా దేవుడు మహిమకరముగా, దీవెనకరముగా, ఆశీర్వదకరముగా ఆ యొక్క మరి ప్రారంభోత్సవ కార్యక్రమం దేవుడు ఎంతగానో దేవుడు జరిగించాడు. అందును బట్టి కూడా దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పిల్లరా, మరి గత కొన్ని దినాల నుండి ఈ నా మాటలు విని వాటి చొప్పున జరిగించువాడు బండ మీద కట్టినటువంటి ఇంటిని పోలి బుద్ధిమంతుడై ఉంటాడు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేశాడు. నిజమే పిల్లరా, బుద్ధి గలవారమై మనం నడుచుకోవాలి, బుద్ధి గలవారమై మనం జీవించాలి. అందుకని మహాజ్ఞాని సొలొమోను మాట్లాడుతూ చాలా శ్రేష్టమైన సంగతులను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం మరి 2వ వచనంలో చాలా శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుంటావు. పిల్లలు ఎప్పుడంటే దేవుని ఉపదేశం విన్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, దేవుని వాక్యమును విన్నప్పుడు మరి నువ్వు బుద్ధి కలిగి జీవిస్తావు, నడుచుకుంటావు. బుద్ధి ప్రపంచంలో ఎక్కడ దొరకదండి. బుద్ధి దొరికేది దేవుని పాదముల యొద్దే, దేవుని సన్నిధిలోని, దేవుని సహవాసములోనని దేవుని వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో లాజరు, మార్తా మరియ ఇంటికి వచ్చినప్పుడు పిల్లరా, మార్తా విస్తారమైన పని పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ యేసుక్రీస్తు వారు వచ్చాడు, బోధకుడు వచ్చాడు, ఆయనకి నేను ఏదైనా చేసి పెట్టాలని ఆతృతతో అటు ఇటు తిరుగుతూ పనిచేస్తూ ఉంది. పనిచేస్తూ మరి మరియా యేసుక్రీస్తు వారి పాదం దగ్గర కూర్చొని ఆయన చెబుతున్న మాటలు వింటూ ఆత్మ మేలు పొందుకుంటుంది, బుద్ధి సంపాదించుకుంటుంది. ఈ దృశ్యం చూసిన మార్తకు కోపం వచ్చి, అయ్యా బాధకుడా, నేను పని చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, నీ ఎదురుగా ఒట్టిగా కూర్చోబెట్టుకున్నవేంటి, పంపించి నాకు తోడ్పడమని చెప్పకూడదా అని యేసుక్రీస్తు వారితో మార్త మాట్లాడినప్పుడు యేసయ్య చక్కని మాట అంటాడు, చాలా శ్రేష్టమైన మాట అంటాడు. మార్తా, మార్తా, నువ్వు వ్యర్థమైన దాని కొరకు పరిగెడుతున్నావు, నిష్ప్రయోజనమైన వారి కొరకు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావు. మరి అయితే ఉత్తమైనది నేను అనుకుంటున్నాను, బుద్ధి కలిగినటువంటి మేలులు పొందుకుంటుంది, ఉత్తమైనది సంపాదించుకుందని గొప్ప సాక్ష్యము మరి గురించి యేసుక్రీస్తు వారు ఇస్తూ ఉన్నాడు. సహోదరా, సహోదరి, మనము బుద్ధి కలిగి నడుచుకోవాలి.
ఆత్మ సంబంధమైనటువంటి, విశ్వాస సంబంధమైనటువంటి బుద్ధి కలిగి మనం నడిచినప్పుడే మనం ఆత్మీయ మేలు మనం పొందుకుంటాం, ఆత్మీయ ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అవి పొందుకోవాలి అంటే చక్కని మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుంటా. ఎప్పుడు? మొదటి వచనానికి రండి. సామెతలు 5వ అధ్యాయము మొదటి వచనం. నా కుమారుడా, నా జ్ఞాన ఉపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. చక్కని మాట అండి. ఒకటి ఆలకించాలి, 2 చెవియొగ్గాలి. అప్పుడే బుద్ధి కలిగిన నడక నీకు వస్తుంది. ఆలకించకుండా, చెవియొగ్గకుండా నువ్వు ప్రవర్తిస్తే నీ జీవితంలో మార్పు రాదు. నీ జీవితంలో బుద్ధి కలిగి నడుచుకోలేవు. కాబట్టి ఈ నా మాటలు విని, దేవుని మాటలు వింటే బుద్ధి వచ్చింది. దేవుని వాక్యం వింటే బుద్ధి వస్తుంది. అది నువ్వు కలిగి జీవించువాడిగా, అవి నువ్వు కలిగి నీ జీవితాన్ని కొనసాగించువారుగా ఉండాలి అంటే చాలా శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. నా జ్ఞానోపదేశం, మామూలు ఉపదేశం కాదండి, జ్ఞాన సంబంధమైన ఉపదేశం. జ్ఞానం ఎక్కడుంది అంటే యెహోవా యందలి భయము భక్తి కలిగి ఉన్నటియే జ్ఞానమునకు మూలం, బుద్ధికి మూలం. అర్థమైందా? దేవుని వాక్యము నిన్ను బుద్ధి కలిగి నడుచున్నట్లుగా సమాజములో, సంఘములో, సంఘ సహవాసములో దేవుడు నిన్ను నిలబెడతాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు తెలియజేస్తామన్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, మహాజ్ఞాని సొలొమోను ద్వారా దేవుడు రాయించినటువంటి అద్భుతమైన మాట, చాలా శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ సంబంధమైన జీవితంలో మనం జీవించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అది నిన్న మీకు జ్ఞాపకం చేశాను. 10 మంది కన్నికలు, 5గురు బుద్ధి కలిగిన వారు, 5గురు బుద్ధి లేని వారు. చాలా శ్రేష్టమైన మాట. బుద్ధి కలిగిన వారు పెళ్లి కుమారులతో కొనిపోబడ్డారు, బుద్ధి లేని వారు విడిచిపెట్టబడ్డారు. నీవు విడిచిపెట్టే గుంపులో ఉన్నావా, లేక పెళ్లి కుమారుడితో కొనిపోబడే గుంపులోనే ఉన్నావా? ఏ జ్ఞానం, ఏ బుద్ధి నీలో ఉందో నీవే పరీక్షించుకోవాలి అని, నీకు నీవే పరిశోధన చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మనలను మనము దేవునికి సమర్పించుకోవాలి. మనల్ని మనము దేవునికి అర్పించుకొని దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనము జీవించాలి. అప్పుడే మనము బుద్ధి గలవారమై ఉంటాం. దేవునికి మహిమ ఘనత కలుగును గాక. నిజంగా పిల్లరా, దేవుని వాక్యము నీలో ఉంటే, దేవుని వాక్య ప్రకారము నువ్వు జీవించడానికి ఇష్టపడితే నువ్వు బుద్ధి కలిగినటువంటి కుమారుడుగా, కుమార్తెగా ఉంటావు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అప్పుడే నువ్వు లోకములో ఉన్న వాటిని, శరీర సంబంధమైన వాటిని నీ మనస్సును ఉంచుకోకుండా బుద్ధి కలిగి దేవుని మార్గములో, దేవుని త్రోవలో, దేవుని యొక్క వాక్య సంబంధమైనటువంటి నడవడికలో నువ్వు నడుచువాడుగా ఉంటావు అని
దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో చక్కని ఉపమానము దేవుడు జ్ఞాపకం చేశాడు. చాలా శ్రేష్టమైన మాట. ఒకడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వస్తున్నాడు. ఏమండి, యెరూషలేము నుండి యెరికోకు దిగి వస్తున్నాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యెరికో నుండి యెరూషలేముకి వెళ్ళాలి అంటే నీవు బుద్ధి కలిగి ఉండాలి. కానీ ఇక్కడ యెరూషలేము నుండి యెరికోకు దిగి వస్తున్నాడు అంటే ఏంటి? బుద్ధి లేనివాడై ప్రవర్తిస్తున్నాడు. బుద్ధి లేనివాడిగా యెరూషలేము నుండి యెరికోకు వస్తున్నాడు. కాబట్టి తన బుద్ధిహీనతను బట్టి దొంగల చేతిలో చిక్కబడ్డాడు. దొంగలు పట్టుకున్నారు, కొట్టారు. దైవ గ్రంథంలో రాయబడిన మాట ఏం తెలుసా? అతని రక్షణ వస్త్రమును దొంగిలించారు. అతని రక్షణ వస్త్రము లాగి వేసుకున్నారు. దేవునికి మహిమ ఘనత. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే నీ ప్రవర్తన, నీ క్రియలు నీ రక్షణ జీవితాన్ని పోగొడుతుంది. నీవు బుద్ధి కలిగి ఉండి కూడా బుద్ధి లేని స్థితిలోనికి పడిపోతున్నావు. అది ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ హెచ్చరికల ద్వారా, ఈ మాటల ద్వారా, ఈ ఉపమానము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, చర్చికి వెళుతున్నావు, ప్రార్థనకి వెళుతున్నావు, ఆరాధన చేస్తున్నావు. కానీ ఆత్మ సంబంధమైన జీవితంలో నుంచి శరీర సంబంధమైన జీవితంలో దిగజారిపోతున్నావు. అలా ఉండకుండా ఉండాలి అంటే నువ్వు ప్రతి దినం, ప్రతిరోజు అయ్యా నేను బుద్ధి కలిగి నడుచున్నట్లుగా, బుద్ధి కలిగి ప్రవర్తించినట్లుగా, బుద్ధి కలిగి నేను నా జీవితాన్ని కొనసాగించినట్లుగా నీ కృప నాకు దయచేయ ప్రభువా, నీ సహాయం నాకు దయచేయ ప్రభు అని నువ్వు అనుదినము ప్రార్థన పూర్వకముగా దేవుని అడిగినట్లయితే దేవుడు నీకు బుద్ధినిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బుద్ధి ఎలా దొరుకుతుందంటే దేవుని పాదముల యందు దొరుకుతుంది. మరియా దేవుని పాదముల యందు కూర్చుంది కాబట్టే బుద్ధిని సంపాదించుకుంది. దేవుని పాదములు విడిచిపెట్టి నేను దేవునికి పరిచయం చేయాలి, దేవునికి పని చేయాలి, అటు ఇటు తిరుగుతూ సమయాన్ని అర్థపుచ్చుకున్నటువంటి బుద్ధి లేని మార్తవలేని ఉండకూడదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకసారి నీకు నీవే పరీక్షించుకో, పరిశోధన చేసుకో. మహాజ్ఞాని సలోమాను చాలా శ్రేష్టమైన మాట దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకింపుము, వివేకము గల నా బోధకు సెవియొగ్గుము. సరే, ఒకటి నా జ్ఞానోపదేశం, నా జ్ఞానోపదేశం. దేవుని దగ్గర ఏముందంటే జ్ఞానోపదేశం ఉంది. అర్థమైందా? జ్ఞానోపదేశాన్ని కలిగి ఉండాలి. రెండవది అన్నాడు వివేకము కలిగిన బోధ, వివేకము కలిగిన బోధ. యెరూషలేములో జ్ఞానముతో కూడిన ఉపదేశం ఉంది, అది విడిచిపెట్టి యెరికోకు వస్తున్నాడు. రెండవది వివేకము కలిగినటువంటి బోధ యేసయ్య దగ్గర ఉంది. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని మరియా అది పొందుకుంటుంది, మార్త అది పోగొట్టుకుంది. నువ్వు ఎలాగున్నావు సహోదరా, సహోదరి? ఒకసారి నువ్వు ఆలోచించి బుద్ధిహీనుడిగా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు పోగొట్టుకునేవాడిగా నువ్వు ప్రవర్తించకూడదు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం. యెరికో నుండి, యెరూషలేము నుండి యెరికోకు దిగి వచ్చే బుద్ధి లేని వాడిగా ఉండకూడదు. నెంబర్ 2, మార్త వలె అటు ఇటు తిరుగుతూ సమయాన్ని అర్థం చేసుకుంటూ, దినాలే అర్థం చేసుకుంటూ, రోజులే అర్థం చేసుకుంటూ, నెలలే అర్థం చేసుకుంటూ, సంవత్సరాలు
అర్థం చేసుకుంటూ వయసు పెరిగిపోతూ బుద్ధి లేని ప్రవర్తన ప్రవర్తించకూడదు. మరి వలె బుద్ధి కలిగి వివేకముతో కూడిన బోధ మనము వినగలిగితే, మనము హృదయంలోకి చేర్చుకోగలిగితే బుద్ధిమంతులు అవుతాం. బుద్ధి కలిగి నడుచువారముగా ఉంటాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లల, మనము దేవుని వాక్యములకు, దేవుని మాటకు మనము ప్రాధాన్యత ఇచ్చి మనము జీవించువారముగా ఉంటే మనల్ని దేవుడు బలపరుస్తాడు. ఆయన మనలను ఆత్మ సంబంధమైన బుద్ధిలో నడిపించే నిమిత్తమై తనకు తాను తండ్రి యొక్క సహవాసమును, తండ్రి యొక్క చిత్తమును ఇలా విడిచిపెట్టి నీ కొరకు, మనందరి కొరకు, సర్వమానవాడి కొరకు నరావతారి లోకములు జన్మించాడు. తెలుసా, బుద్ధి లేకుండా ప్రవర్తించున్నటువంటి ఈ ప్రజలు రక్షించే నిమిత్తమై కొడాదెబ్బలు తిన్నాడు, రక్తమును సిందించాడు, ప్రాణమును దానముగా పెట్టాడు. అలాంటి యేసయ్యతో దేవుని వాక్యమును నిలిచినట్లయితే బుద్ధి కలిగి ఉంటావు. నిత్య రాజ్యాన్ని, పరలోక రాజ్యానికి వారసురాలుగా, కురాలుగా నువ్వు చేర్చబడతావు. అటు కృప, అట్టి సమాధానం దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపామేడ, ప్రేమికుల మా తండ్రి, ఇంతవరకు నీ మాటల ద్వారా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. మన వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపదయచేయండి. వాక్యానుసారం నడుచున్నట్లుగా, జీవించినట్లుగా మమ్మల్ని మీరు బలపరచమని, మీ కృప చేత మీరు ఆదరించి కనికరించమని, సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభా మీరు పొందుకోమని యేసుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకును కూడిన మనందరికీ ఆయన రాకడ వరకు తోడి నడిపించి, దీవించి, సంరక్షించి, కాపాడి, ఆశీర్వదించును